రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో 2 రోజులు పర్యటించనున్నారు. ఇవాళ విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 10:25 ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12:30 రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ లో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గాన నగరంలోని నవోటల్ హోటల్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం అదే హోటల్లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4:20 ఎయిర్పోర్ట్ కు చేరుకుని 4:30 బెంగళూరుకు బయలుదేరతారు. రేపు అనంతరం జిల్లా జంతువులలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగే మొదటి స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో 2 రోజులు పర్యటించనున్నారు. ఇవాళ విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 10:25 ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12:30 రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ లో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గాన నగరంలోని నవోటల్ హోటల్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం అదే హోటల్లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4:20 ఎయిర్పోర్ట్ కు చేరుకుని 4:30 బెంగళూరుకు బయలుదేరతారు. రేపు అనంతపురం జిల్లా జంతులూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగే మొదటి స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఏదైతే నేడు విశాఖపట్నం కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. దీంతో రాష్ట్రపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా కూడా ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం చరిత్రలోనే తొలి స్నాతకోత్సవం కావడం విశేషం. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మందికి డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి స్వయంగా బంగారు పథకాలు కూడా అందజేయనున్నారు. విద్యార్థులకు ఇదెంతో గౌరవప్రదమైన సందర్భంగా కూడా చెప్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విశ్వవిద్యాలయం వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ కట్టంనేని రిజిస్టర్ జితేంద్ర మోహన్ మిశ్రా కూడా పాల్గొంటున్నారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12:30 విశాఖపట్నానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎన్ఐఎస్ఎస్ చోళాకు వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నోవాటెల్ హోటల్లో చేరుకొని స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం 4:30 బెంగళూరుకు బయలుదేరారు. దీంతో విశాఖపట్నం నగరాన్ని సర్వంగా శుభ్రంగా అలంకరించారు. ముఖ్యంగా ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఈ అలంకరణలు కూడా పూర్తిగా చేశారని చెప్పవచ్చు. ఉద్యాన శాఖ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. నగరంలోని ప్రధాన కూడల్లో శుభ్రత, పచ్చదనం, అలంకరణ కూడా పూర్తిగా చేశారు. రాష్ట్రపతి పర్యటన కావడంతో ఎస్పీజీ, రాష్ట్ర పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరిని కఠిన తనిఖీలు నిర్వహించి అనుమతిస్తున్నారు. డ్రోన్లతో ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి పర్యటనతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి భోగాపురంలోని మోడల్ స్కూల్ ని కూడా సందర్శించనున్నారు. అక్కడ విద్యా సదుపాయాలు, మౌలిక వసతులు కూడా పరిశీలించి విద్యా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి స్వయంగా హాజరు కావడం గిరిజన విద్యకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మరోవైపు గిరిజన విద్యార్థుల కృషి గుర్తింపుగా పట్టాలు, బంగారు పథకాలు అందజేస్తుండగా మరోవైపు విశాఖ జాతీయ
విద్యా కార్యక్రమానికి వేదికగా నిలవడం రాష్ట్రానికి గౌరవంగా కూడా చెప్పుకుంటున్నారు శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.